లేదు, చేస్తాను నమ్మకం లేదు. రాక్షస మనస్తత్వం కలిగిన సైకో ప్రభుత్వాన్ని అంతమొందించే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన మాట్లాడారు. దొంగ ఓట్లు చేర్పించి జగన్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ధైర్యంగా ఓటు అడిగే హక్కు లేదు తనకు అని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడికత్తి డ్రామాతో సక్సెస్ అయ్యాడని, ఇప్పుడు రాళ్లతో కొట్టించుకుని డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు రాజధాని కోసమే కూటమి ఏర్పడిందని చెప్పారు. అరాచక పాలనను అంతం చేయడానికే కూటమి ఛార్జ్షీట్ విడుదల చేసిందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస, అరాచక, అవినీతి, రాక్షస మనస్తత్వం కలిగినటువంటి సైకో ప్రభుత్వాన్ని అంతమొందించడానికి సమయం దగ్గర పడింది. ప్రజలు మే 13వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నారు. అనేక కలలు కన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కలల్లో భాగంగా ఎన్నికల్ని అనేక అక్రమాలతో నిర్వహించాలని ప్రయత్నం చేశారు. ప్రతి అక్రమాలని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటూ వచ్చింది. వాళ్ళ వరకు కూడా దొంగ ఓటర్ లిస్టుతో ఎన్నికలకు వెళ్ళాలనుకున్నాడు. కానీ ఎప్పటికప్పుడు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడరు చాలా విజిలెంట్గా ఉండి వాళ్ళ దొంగ ఆలోచనలకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. భయభ్రాంతుల్ని చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారు. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ ప్రజల దగ్గరకు వచ్చి ధైర్యంగా నేను ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి పనిచేశాను, నాకు ఓటీమని అడిగేటువంటి ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అనేక ట్రిక్కులకు పాల్పడుతున్నాడు. కరెంటు దించుకొని రాయి దెబ్బ తగిలింది అని చెప్పేసేటువంటి నాటకానికి దిగజారినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు లెక్క. 2019 ముందు కోడికత్తి బాబాయ్ కేసు ట్రైల్ వేశాడు, సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అనేక రకాలైనటువంటి నాటకాలు వేశాడు, అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, సక్సెస్ కాగలిగాడు. కానీ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నిజరూపం ప్రజలకు బయటపడింది. ఇతను ఒక నరరూప రాక్షసుడు. ఇతను ఉంటే ఇప్పటికే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది.